హాయ్ అండి. కోడలు పావని కథ చూద్దామండి. ఈరోజు పావనిని తన ఎదురుగా తక్కువ చేసి మాట్లాడినట్లయితే వేదవతి మీద రాఘవ్ విడుచుకుపడేవాడు. అందువల్ల వేదవతికి రాఘవ్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఇక వేదవతి పురుషోత్తం వాళ్ళు ఆడపిల్లలు లేరని పురుషోత్తం వాళ్ళ తమ్ముడు కూతుర్ని చిన్నప్పుడే దత్తతకు తీసుకొని ఉంటారు. వేదవతి కూడా తనకు పనిలో చేదోడు వాదోడుగా ఉంటుంది అని చెప్పి అంగీకరించి దత్తతకు ఒప్పుకొని ఉంటుంది. ఆమె పేరు దేవిక. దేవికను కూడా మోహన్ రాఘవులతో సమానంగా చదివించి పెంచి పెద్ద చేశారు. దేవిక కూడా వీళ్ళని సొంత తల్లిదండ్రులుగా అన్నదమ్ములుగా చూసుకుంటూ బాగా చదువుకొని మంచి ఉద్యోగం కూడా తెచ్చుకుంది. వేదవతి కేవలం డబ్బు కాసిపడే దేవికాని ఒక డబ్బున్నటువంటి కుటుంబాన్ని చూసి వాళ్ళ అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తుంది. వాళ్ళకి డబ్బుందే కాని ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు అస్సలు లేవు. దేవికాని ఆ మొగుడు చిత్రహింసలు పెడుతూ ఉండేవాడు. వాళ్ళ అత్త మాత్రం కొంచెం మంచిది. ఆ ఇంట్లో కొంచెం దేవికాకి సపోర్టుగా ఉండేది. కొడుకు దేవికని ఏదైనా అన్నప్పుడు, కొట్టబోతున్నప్పుడు దేవిక అత్త అడ్డుపడుతూ ఉండేది. కానీ దేవిక తన విషయాలు ఏవీ కూడా వేదవతి ఇంట్లో అస్సలు చెప్పేది కాదు. తను చాలా సంతోషంగా ఉన్నట్లే చెబుతుండేది. దేవిక భర్తకు ఉండే అనుమానం పిచాచితో దేవిక చేస్తున్నటువంటి ఉద్యోగం కూడా మానేసింది. ఇంట్లోనే ఉంటూ అత్తమామలను చూసుకుంటూ పని పాట చేసుకుంటూ బ్రతుకుతుంది. ఇక వేదవతి వాళ్ళ ఇంట్లో దేవికాకి రాఘవతో చాలా అనుబంధం ఉండేది. మోహన్ అంటే దేవికాకి అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే మోహన్ బంధాలు, బాధ్యతలు ఇటువంటి వాటికి విలువిచ్చేవాడు కాడు. కానీ రాఘవ్ మాత్రం బంధాలన్నా బాధ్యతలన్నా ఎంతో విలువ ఇచ్చేవాడు. ఎంతో రెస్పాన్సిబిలిటీగా ఉండేవాడు. అందుకోసం దేవికాకి రాఘవ్ అన్నయ్య అంటే ఎంతో ఇష్టం. రాఘవ్ కూడా దేవిక అంటే చాలా ఇష్టం. తన చెల్లెలికి కావలసినవన్నీ తెచ్చిస్తూ ఎంతో ప్రేమగా ఉంటూ ఉంటాడు. ఇంకా కూడా రాఘవ్కి దేవికాని ఆ డబ్బున్న వాళ్ళ కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేయడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ వేదవతి పోడు పడలేక ఇష్టం లేకపోయినా సరే ఆ పెళ్లికి ఒప్పుకున్నాడు. రాఘవ్కి తన చెల్లిని చూడాలని అనిపించింది. ఒకరోజు ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్తే అక్కడ దేవిక స్నేహితురాలు దేవిక ఎప్పుడో జాబ్ మానేసింది, ఇప్పుడు ఉద్యోగానికి రావట్లేదు అని చెప్పి చెబుతుంది. ఇదేంటి, ఈ విషయం నాకు దేవిక చెప్పలేదే అనుకుని ఫోన్ చేస్తాడు. కానీ ఫోన్ లిఫ్ట్ చేయదు. ఎందుకంటే అక్కడ దేవిక ఎదురుగా తన భర్త ఉంటాడు. తన అన్నయ్య ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి ఇక్కడ విషయాలు ఏమైనా చెప్పినట్లయితే ఇంకా దేవికాని బ్రతకనివ్వడు. అందుకోసమే దేవిక లిఫ్ట్ చేయలేదన్నమాట. అయితే రాఘవ్ ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఇక్కడ చూస్తే ఆఫీస్కి రావడం లేదు, పోనీ ఇంటికి వెళదామా అంటే దేవిక భర్తకి తనకి అస్సలు పడదు. ఏం చేయాలో అని చెప్పి మదన పడుతూ ఉంటాడు. ఏమైనా జరిగిందేమో దేవికాకి, భగవంతుడా నా చెల్లికి ఏం కాకుండా నువ్వే కాపాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. తరువాయి భాగం ఏం జరిగిందో రేపు చూద్దాం ఫ్రెండ్స్ మీకు గనక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.